హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ రాసిన చాలా మందికైతే పాపం వాళ్ళందరికీ కూడాను ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నిరాశే మిగిలింది. ఇలా ఎందుకంటున్నానో కూడా నేను వివరంగా చెప్తాను, వీడియోను స్కిప్ చేయకండి. మ్యాథ్స్ ప్లస్ ఫిజికల్ సైన్స్కి వచ్చేసి టైం అంతా అక్కడే వేస్ట్ అయిందండి. ఈ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ రాసిన చాలామంది క్యాండిడేట్స్ అయితే ఒకటే మాట చెప్తున్నారు, మార్క్స్ రావట్లేదు అనేది కాదు, టైం మేనేజ్ చేయలేకపోయామని. ఇందులో ముఖ్యంగా మ్యాథ్స్ మరియు ఫిజికల్ సైన్స్ వల్ల చాలా టైం అయితే వేస్ట్ అయ్యింది. అసలు టైం వేస్ట్ ఎందుకు అయ్యింది, ఎక్కడైందో కూడా నేను చెప్తాను. మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్స్ ఎక్కువ, స్టెప్స్ ఎక్కువ, అలాగే ఆప్షన్స్ కూడా క్లోజ్గా ఉండడం వల్ల క్యాండిడేట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేశారు. ఒక్కొక్క సమ్కి 3 to 4 minutes పట్టింది. అలాగే ఈజీ బిట్స్ ఏమో స్కిప్ అయిపోయాయి. కరెక్ట్ ఆన్సర్ తెలిసినా కానీ టైం లేక రాంగ్గా అలాగే గెస్ చేశారు. ఇంకొందరైతే హడావిడిగా గెస్ చేసే టైం కూడా లేక ఏదో ఒక ఆప్షన్ అయితే వీళ్ళు మార్క్ పెట్టేసేసారు. చాలా మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే ఇలాగే జరిగిందని చాలామంది చెప్పారు. ఆన్సర్ను గెస్ చేసి పెట్టడానికి కూడా ఆలోచించే టైం లేదు. ఫస్ట్ 1 hour మ్యాథ్స్ ప్లస్ సైన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. సమ్స్ చూస్తే కాన్ఫిడెన్స్ ఉండే, కానీ క్యాలిక్యులేషన్ లాంగ్గా అయ్యింది. సైన్స్ స్ట్రగుల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సరే, మ్యాథ్స్ ఎలాగో ఇలా అయిపోయింది, ఫిజికల్ సైన్స్ అయినా బాగా చేద్దామనేసి ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్కి వెళ్ళేసరికి అక్కడేమైందంటే ఫిజికల్ సైన్స్ నుంచి థియరీ కంటే సమ్స్ ఎక్కువ వచ్చాయి. చాలామంది స్కూల్ అసిస్టెంట్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫిజికల్ సైన్స్ అంటే చాలామంది థియరీ ప్రిపేర్ అయ్యారు, కానీ ఎగ్జామ్లో వచ్చింది మాత్రం సమ్స్ ఎక్కువ వచ్చాయి. స్పీడు, డిస్టెన్స్, టైము, ఎలక్ట్రికల్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, సింపుల్ ఫార్ములాస్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఫిజికల్ సైన్స్ నుండి ఇవ్వడం జరిగింది. ఫార్ములాస్ తెలిసిన వాళ్ళు కూడా అప్లై చేయడంలో కన్ఫ్యూజ్ అయిపోయారు. వీళ్ళందరికీ మెయిన్గా మ్యాథ్స్ ప్లస్ ఫిజికల్ సైన్స్లోనే చాలా టైం ఎక్కువైపోయింది. అలాగే స్టార్టింగ్లో తెలుగు, ఇంగ్లీషు, గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఎలాగైనా ఈజీగా చాలా సింపుల్గా పీస్ఫుల్గా చేయొచ్చు, కానీ నెక్స్ట్ సైకాలజీకి వచ్చేసి సైంటిస్ట్ ప్రాబ్లమ్స్, సైంటిస్ట్ల నుండి డెప్త్గా అడిగేసరికి సైకాలజీలో అక్కడే టైం వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాథ్స్, సైన్స్ మీ అందరికీ తెలిసిన విషయమే, సమ్స్లో ఎక్కువగా టైం వేస్ట్ అయింది. ఇలా టైం అయితే స్లోలీగా జరిగిపోయింది. లాస్ట్ 15 minutes క్లాక్ని చూస్తే హార్ట్ బీట్ ఫాస్ట్ అయింది, మైండ్ ఏమో బ్లాంక్ అయింది. ఆన్సర్స్ తెలుసు కానీ టైం లేదు. ఈ ఫీలింగ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రమే అర్థం చేసుకుంటారు. ఎగ్జామ్ బయటకు వచ్చాక ఒక్కటే ఫీలింగ్, మ్యాథ్స్ అండ్ టైమింగ్ కరెక్ట్గా మేనేజ్ చేసుంటే వేరేలా ఉండేది. మీలో ఎంతమందికి ఇలా జరిగిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే త్వరలోనే డిఎస్సి క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఎన్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.